నమస్తే రుద్రాక్ష సందేశం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత అయినటువంటి డాక్టర్ పాండురంగారావు గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, మా ప్రేక్షకుల కోసం మొదటగా ఒక చిన్న మోటివేషన్ స్టోరీ చెప్పుకుందాం. దానికంటే ముందు ఈరోజు కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం. సో కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఈ మాసంలో కార్తీక మాసం అంటే శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైంది. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని కార్తీక దామోదరుడిగా, ఈశ్వరుడిని ఈ మాసానికి అధిపతిగా మనం చెప్పుకుంటాం. ఈ మాసంలో పరమేశ్వరుడు కైలాసాన్ని వీడి పార్వతీ పరమేశ్వరులు సతీ సమేతుడై ఈశ్వరుడు భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారని ప్రతీక. సో కాబట్టి అందుకనే స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష ధారణ చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ దగ్గరగా ఉంటారు. మనం వారికి దగ్గరగా ఉండడానికి ఈశ్వర స్వరూపమైన రుద్రాక్ష ధారణ చేయడానికి అందరూ ప్రయత్నం చేస్తారు కార్తీకంలో. అందుకనే సంవత్సరాల పాటు ఈ సంవత్సరం అంతా వెయిట్ చేసి కార్తీకంలో రుద్రాక్ష ధారణ చేయాలని చాలామంది తప్పిస్తూ ఉంటారు. అదొక అవకాశం, అది పూర్వజన్మ సుకృతం అంటారు. ఓకే, చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. అందరికీ ఈశ్వర అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, ఒక అడవి, ఒక లేడీ నిండు గర్భిణి, దాహం వేస్తుంది, నీళ్లు తాగాలి, ట్రై చేస్తుంది, ఎక్కడ నీళ్లు ఉంటాయో ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా వెతుకుతోంది. ఈ వెతుకులాటలో ముందుకు వెళుతుంది. అనుకోకుండా వేడిగా వెనక నుంచి తగులుతోంది. ఏమిటా అని చూస్తే అడవిలో మంటలు వెనక నుంచి వెంటాడుతున్నాయి. పరిగెడుతోంది ఆ మంటల్ని తప్పించుకోవడం కోసం. ఇంకా దాహం ఎక్కువ అవుతుంది మంటల వేడికి. ఇంకా దాహం, ఇంకా దాహం, ఇంకా దాహం. పరుగు ఎక్కడ ఆపట్లేదు. పరుగు ఆపితే మంటలు వచ్చి కమ్మేస్తాయి. నిండు గర్భిణి, చూలాలతో ఉంది. పరుగు కూడా కష్టంగా ఉంది. అతి కష్టం మీద పరిగెడితే ఎదుర ఒక చిన్న కొలను కనిపించింది. అబ్బా ఎంత బాగుంది! కొలను నీటితో నిండుగా అలా చక్కచక్క ఇలా ఆడుతూ ఉంటే ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఒక్కసారి నీళ్లు తాగుదామని చెప్పి కొలంలోకి వంగి ఎడం పక్కకి చూసింది. లెఫ్ట్లో చూస్తే ఇదే అవకాశంగా ఒక వేటగాడు లేడీని చంపడానికి బాణం ఎక్కుపెట్టాడు. చూసింది, రైట్ సైడ్ చూసింది, పులి. సెకండ్ టైం వస్తే వేటాడడానికి సిద్ధంగా ఉంది. వెనక నుంచి మంటలు ముంచుకొస్తున్నాయి. నిండు గర్భిణి, ప్రసవం టైం దగ్గరకు వచ్చింది. దాహం వేస్తుంది, ఏమీ చేయలేని పరిస్థితి. ఇటు వేటగాడు పొంచి ఉన్నాడు, ఇటు పులి చూస్తుంది రైట్ సైడు. వెనక నుంచి మంటలు వస్తున్నాయి, ముందు సెలయేరు. నిండు గర్భిణి, ప్రసవ సమయం దగ్గరికి వచ్చింది. ఈ దాహం తీర్చుకోవాలి ఫస్ట్. సరే ఒకటే చేసింది తను, దాహం తీర్చుకుంటుంది. అంతే, ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. వేటగాడు బాణం వేశాడు. ఈ మెరుపు అతని కళ్ళల్లో ఆ గురిని తప్పించింది. ఆ బాణం వెళ్ళి పులికి తగిలింది. అప్పుడు ఆకాశంలో నుంచి మంట వర్షం పడింది. ఈ మెరుపుతో ఈ మంటల్ని ఆ వర్షం ఆర్పింది. తనకి ఇవేమీ తెలియదు. నీళ్లు తాగాలనుకొని తాగుతుంది. తర్వాత నీళ్లు కడుపు నిండా తాగిన తర్వాత పిల్లకి జన్మనిచ్చింది. తనకేమీ పట్టించుకోవట్లేదు. అప్పుడు లెఫ్ట్లో చూసింది, వేటగాడు లేడు. రైట్లో చూసింది, పులి లేదు. వెనక్కి చూసింది, మంటలు లేవు. నిశ్చింతగా బిడ్డకు ప్రసవించి బయటకు వచ్చింది. అంటే నీకు ఏ డోరు తెరుచుకోనప్పుడు 11th సెకండ్లో తెరుచుకునే డోరు ఆ భగవంతుడు. సో భారం ఆయన మీదే. తను చేయగలిగింది ఏమీ లేదు. తను భారం భగవంతుడి మీద వేసి ముందు దాహం తీర్చుకుందాం, వేటగాడుకో పులికో మంటలకో బలికాక తప్పదు అనుకుంది. సో పైనుంచి ఈ వర్షం, ఈ మెరుపు, వేటగాడు గురి తప్పింది, అది పులికి తగ్గింది. పులి అతని టార్గెట్ చేసింది. మంటలు ఆరిపోవడానికి వర్షం కారణమైంది. దీనికి ఏమీ తెలియకుండా జరిగిపోయింది. అందుకనే నీ మీద నమ్మకం ఉంచు, భారం భగవంతుడి మీద పెట్టు. ఏ డోరు తెరుచుకున్నప్పుడు 11th మినిట్లో తెరుచుకునే డోరు భగవంతుడు. కాబట్టి ఆయన మీద భారం వేయండి, అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. అవును గురుగారు, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం గురుగారు. కడప నుంచి చార సుబ్బారాయుడు గారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. శివాయ నమః. సుబ్బారాయుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. చెప్పండి, ఎవరి కోసం? నా పెద్ద బిడ్డ విషయం అడుగుతున్నా సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 12/7/78. పెద్ద బిడ్డ కోసమా? 12/7/78. అవునండి, బుధవారం పుట్టినట్టు తెలుసా మీకు? బుధవారం సాయంత్రం పుట్టింది.
సార్ ఈమెకు ఏ ప్రారంభించిన అల్లుడు నా పెద్ద కూతురు సార్. నవమి శుక్లపక్షము శుద్ధ నవమి, ఇది తులారాశి, స్వాతి నక్షత్రము, 4వ పాదం. రైట్, ఏమిటంటారు సార్? ఆమెకు ఏ పని ప్రారంభించినా 2-3 ఏళ్ల తర్వాత ఫెయిల్ అయిపోతాను సార్. ఎవరికి? బంగారం అంగడి పెట్టించినారు, గుడ్డల అంగడి పెట్టించినాము, తర్వాత సెల్ ఫోన్ అంగడి పెట్టించాము. 2-3 ఏళ్ళు బాగా జరిగి 4వ సంవత్సరం నుంచి మెత్తపడిపోతాం. అది ఏదైనా ఒక రుద్రాక్ష అంటే ఏం చేసినా అవ్వట్లేదు. ఏంటి వ్యాపారం ఏం చేసినా అవ్వట్లేదండి, ఏది సక్సెస్ కావట్లేదు. ఒక 3 years ఎవరు బిడ్డ అల్లుడా? బిడ్డ వాళ్ళ వ్యాపారమే. రాయుడు గారు, సుబ్బారెడ్డి గారు, ఎవరు వ్యాపారం చేసేది? మీ బిడ్డ అల్లుడా? బిడ్డ అల్లుడు ఇద్దరు చేస్తున్నారా? ఇద్దరు చేస్తున్నారు. ఎందుకు అవ్వదండి? వ్యాపారం మీద దృష్టి పెడితే వ్యాపారం బాగా జరుగుతుంది సార్. 2-3 ఏళ్ళు తర్వాత జరగడం, తర్వాత బంగారం అంగడి పెట్టారు, బాగా జరిగింది, తర్వాత జరగల. అంటే సెల్ ఫోన్ అంగడి పెట్టారు, అది బాగా జరిగింది, తర్వాత జరగల. అంటే వ్యాపారం చేసిన వాళ్ళు అందరూ నష్టపోతున్నారా? లేదు, అందరు లేదండి. కాదు కదా. ఒక్కసారి మనం ఏం పొరపాట్లు చేస్తున్నామో, ఏం జరుగుతుందో ఒక్కసారి చూడమనండి. అంతేగాని ఇప్పుడు దాంట్లో నష్టపోవడం అలా ఏం ఉండదండి. వ్యాపారంలో అనుభవం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఈ రుద్రాక్షలు ఇవన్నీ దేనికంటే సక్సెస్ రేట్ పెంచుకోవడానికి, నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా ఉండడం కోసం, విజయాల శాతం పెంచుకోవడం కోసం. అంతేగాని రుద్రాక్ష వేసుకుంటే మీరు ఏ పని చేసినా సక్సెస్ అయిపోద్ది, మీరు ఏ పని చేయకుండానే అన్ని పనులు అయిపోతాయి అనుకుంటే వేసుకోక్కర్లేదు. ఇది దేనికి పనికి వస్తుందంటే మనం ఏదన్నా పని చేస్తే సక్సెస్ రేట్ పెంచుకోవడానికి, నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా ఉండడానికి. సో ఎక్కడ తప్పు జరుగుతుందో ఒక్కసారి చూడమనండి. అంటే ఏదైనా చేసేటప్పుడు యాక్షన్ ప్లస్ విజన్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. యాక్షన్ మైనస్ విజన్ అయినా, విజన్ మైనస్ యాక్షన్ అయినా అది ఇమాజినేషన్. పర్ఫెక్షన్ కోసం చూడాలి. పర్ఫెక్ట్గా ఉంటే పొరపాట్లు జరగవు. దానికోసం ట్రై చేయండి. చాలామంది అలా చేయకుండా ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, ఇలా అవగాహన లేకుండా ఎన్ని చేసినా నష్టం వస్తుంది, ఏది అవ్వదు. అవగాహనతో ఒక్కటి చేసినా అది విజయం మీ పక్కనే ఉంటుంది. అవగాహనతో అది ఇంకా బాగా విజయవంతంగా అవ్వడం కోసం భగవంతుని కోరుకోండి. మనకు తెలిస్తే ఇప్పుడు సపోజ్ ఇంకా చిన్నగా, ఇప్పుడు వీధి చివర ఒక ప్రావిజన్ స్టోర్ ఉంది, ఆ స్టోర్కి వెళ్ళి సరుకులు తీసుకురావాలి. ఇల్లు మధ్యలో ఉంది. సో రోజు తీసుకొని వస్తున్నారు. ఎవడో మధ్యలో వచ్చి మీ ఇల్లు ఇటు కాదు అటు వెళ్ళాలని చెప్తే, మా ఇల్లు ఇటు వెళ్ళాలి నాకు తెలిసిన వెళ్ళబాయంట. ఎందుకు కారణం? మనకి అవగాహన ఉంది పూర్తిగా. ప్రావిజన్ స్టోర్ ఎక్కడుంది, మన ఇల్లు ఎక్కడుంది, 100 సార్లు అయినా కళ్ళు మూసుకొని ఇంటికి వస్తాం. ఎందుకు? అవగాహన ఉంది కాబట్టి. అలాగే వ్యాపారంలో కరతాల మలకం అంటారు, అంటే అరిచేతిలో ఉసిరికాయ అంటాం. అంత ఇదిగా దాని పట్ల నాలెడ్జ్ ఉండాలి, మనకే తెలిసి ఉండాలి. అప్పుడు పొరపాట్లు జరగవు, నష్టం జరగదు. వ్యాపారానికి కావాల్సింది ఏమిటి అంటే 5 బేసిక్ పాయింట్లు. 1, మనం ఏదైతే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నామో అది మనకి అవగాహన ఉన్న వ్యాపారం అయి ఉండాలి, దాంట్లో మనకి నాలెడ్జ్ ఉండాలి. 2, ఏ వ్యాపారం అయితే మనం చేద్దాం అనుకుంటున్నామో అది మన మైండ్ సెట్కి సరిపడేది ఉండాలి, ఇష్టం లేకపోతే ఏమీ చేయలేం. 3, మనం చేద్దాం అనుకున్న వ్యాపారానికి ఫినాన్షియల్ సపోర్ట్ ఉండాలి. డబ్బులు అప్పు తీసుకొచ్చి సాయంత్రానికి వడ్డీతో సహా కట్టకపోతే వాడు ఊరుకోడు అన్న ఒత్తిళ్లుంటే వ్యాపారం చేయలేం. ఫ్రీ హ్యాండ్ ఉండాలి, ఫినాన్షియల్ ఫ్రీ ఉండాలి. 4, మనం ఎక్కడైతే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నామో అక్కడ దానికి అవసరం ఉండాలి, డిమాండ్ అండ్ సప్లై. అక్కడ దాని అవసరం లేకపోతే మనం అక్కడ ఏమీ చేయలేం. డిమాండ్ అండ్ సప్లై ఇది మెయిన్. 5, అతి ముఖ్యమైనది, మనం ఎక్కడైతే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నామో అక్కడ అది నలుగురికి తెలిసేటట్టు, అంటే స్టెప్పింగ్ ఉంటేనే కదా మనం ఏమైనా చేయగలిగేది. మన దగ్గర ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా, ఎంత బలమైన టీం ఉన్నా, సేల్స్ ఉన్నా, ఏమున్నా వాళ్ళు ఎవరన్నా వస్తేనే కదా మనం ఇచ్చేది. సో ఇవన్నీ వ్యాపారంలో చూడండి, ఇవన్నీ మనకు అవగాహన కలిగి ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఒక రుద్రాక్ష చెప్తాను, వేయండి. 12ముఖి రుద్రాక్ష, 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష అండి. ఆరోగ్యానికి బాగుంటుంది, వ్యాపారానికి బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి దశరథ గారు. నమస్తే అండి. నమస్తే గురుగారితో మాట్లాడండి. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? ఓం నమ శివ. బాగున్నాం గురుగారు. మా బాబుకి సాయి కిరణ్ గౌడ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1994. మళ్ళీ ఒకసారి చెప్పండి. 20 మార్చ్ 1994. 23 వచ్చి మధ్యాహ్నం 3 నుంచి 3:15 మధ్య. అవునండి, ఇది బుధవారం మధ్యాహ్నం అండి.
అవును అవును సార్, అవునవును. బుధవారం మధ్యాహ్నం. గురుగారు సండే అనుకుంటా గురుగారు. నో ఇది బుధవారం అండి. బుధవారం గురుగారు. 94. ఇది ద్వాదశి, కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది మకర రాశి. మీరు కుంభం చూస్తున్నట్టున్నారు. మకర రాశి ఇస్ రైట్. ఒక త్రయోదశముఖి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. సో అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. అది వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు చూస్తారు. అంటే మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక ఆధ్యాత్మికమైనటువంటి సహకారం. లేకపోతే ఏమవుతుంది అంటే అన్నీ అనుకుంటారు ఇవన్నీ అవసరమా, కష్టపడితే తప్ప ఏది జరగదు. సో కష్టపడితే కూలీలు అవుతారు, ఇష్టపడితే లీడర్లు అవుతారు. మనం సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం. ఇప్పుడు పొలిటీషియన్స్ అంటే మనం ఎవరిని పేరు తీసుకోక్కర్లేదు, వాళ్ళకంటే టాలెంటెడ్ పీపుల్ బయట చాలామంది ఉంటారు. సో వాళ్ళు మాత్రం ఎక్కడో అందలం మీద కూర్చొని ఉంటారు. చాలామంది పొలిటీషియన్స్ తంబే, వేలుముద్రే. సో ఇక్కడ కష్టం కాదు కావాల్సింది, ఇది మనం చేస్తున్న దానికి ఒక దైవికమైన సహకారం కూడా. వాట్ ఎవర్ యూ లైక్స్, దాన్ని అదృష్టమను ఏమన్నాను, అది లేకపోతే మన కప్పులో ఉన్నది లిప్పులోకి రాకపోవచ్చు. మన కప్పు మన లిప్పే. సో రాకపోవచ్చు. మనం కష్టపడితే పక్కింటోడికి ఫలితం రావచ్చు. సో అలా జరగకుండా ఉండడం కోసం మన శ్రమ బూడిదలో పోసిన పన్నీరు కాకుండా మన కష్టానికి ఫలితము కానీ అంతకంటే బెటర్ పొజిషన్ కానీ రావడం కోసం ఈ సపోర్ట్ ఖచ్చితంగా బాగుంటుంది. అవకాశం ఉంటే ధరించి చూడండి. దురదృష్టం ఏమిటంటే రుద్రాక్షలో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేసుకునే ప్రయత్నం చేయండి, ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. విజయవాడ నుంచి రమణ గారు. రమణ గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు గారు మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మా అబ్బాయి గురించి అండి. చెప్పండి చెప్పండి. 7-10-1998 అండి. 7-10-1998. 1998. అవును. ఇక బుధవారం పుట్టినట్టు తెలుసు కదండి. తెలుసు అండి. ఏంటి అన్ని బుధవారం వస్తున్నాయి, ఏమిటి సంగతి? ఇది విధియ, కృష్ణపక్షము, బహుళ విధియ. ఇది వృషభ రాశి. ఈ అబ్బాయి విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. హలో, చెప్పండి సార్. విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ పాటికి అక్కడ ఉండాలి. లేదండి. సరే, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వెయ్యండి, అన్నీ బాగుంటాయి. అంటే ఉద్యోగం అది కూడా స్థిరపడటానికండి కావాలి. అన్నీ బాగున్నాయండి. విదేశాల్లో ఉండేంత మంచి జాతకం ఉద్యోగం వరకు మీరు మాట్లాడుతున్నారు, చాలా బాగుందని నేను చెప్తున్నాను. మీ బ్లెస్సింగ్స్, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఖచ్చితంగా బాగుంటుంది. ఖచ్చితంగా బాగుంటుంది. ఒక దశముఖి కానీ అష్టముఖి కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. అందులో ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేయడం పూర్వజన్మ సుకృతం. ఇది ఒక అవకాశం. ఇప్పుడు చేస్తే అది ద్విగుణీకృతం అవుతుంది, దశింతల ఫలితం వస్తుంది అంటారు ఈ మాసం, కార్తీక మాసం. సో మామూలుగానే రుద్రాక్ష ఎప్పుడు ధారణ చేసినా అది ఒక మంచి ఫలితాన్ని తీసుకొచ్చేటువంటిది. కాబట్టి అవకాశం ఉంటే వేసి చూడండి, వచ్చే ఫలితం ఒక అద్భుతం అయితే అది అతిశయోక్తి కాదు. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు. ఓకే గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. కిరణ్ కుమార్ గారు కర్నూలు నుంచి. నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే అండి. గురుగారు గారు మాట్లాడండి. కిరణ్ గారు నమస్తే. గురుగారు నమస్తే అండి. నమస్కారం. మా అక్క వాళ్ళ అమ్మాయి గురించి తెలుసుకుందామని చేసామండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5-10-2004 అండి. 5-10-2004 అంటే అక్టోబర్ 5 అక్టోబర్ 2004. అవునండి. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదండి. అవునండి. ఓకే అండి. పుట్టినారు మానసికంగా బాగా ఇబ్బందిగా పడుతున్నాయి. ఇది షష్ఠి, కృష్ణపక్షము, బహుళ షష్ఠి. ఇది మిథున రాశి, స్వామివారి జన్మ నక్షత్రము. బాగుందండి జాతకం కూడా. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. అష్టముకి గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, నాలెడ్జ్ కోసము. వీలైతే ఒక్కటి వేసి చూడండి. ఇది ఒక్కటి
ఎలాంటి నియమాలు లేవు, ఎలాంటి నియమాలు లేవు. ఓకే ఆల్ ది బెస్ట్ అండి. ఓకే. ఓకేనండి, గురుగారు చెప్పారు కదా, ఆ రుద్రాక్ష ధరించడానికి ప్రయత్నం చేయండి. గురుగారు మీకు పర్యటన వివరాలు అంటే ఎక్కడెక్కడ, ఏ ప్లేసెస్లో, ఏ రోజులు అవైలబుల్గా ఉంటారో? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళడానికి సాధారణంగా అవకాశాలు ఉండవు. అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విజయవాడ వెళుతూ ఉంటాను. అలాగే ఈసారి కూడా గురువారం నాడు విజయవాడ వెళుతున్నాను. సో అక్కడ కొన్ని గంటలు మాత్రమే ఉంటాను. నన్ను కలవాలనుకునే వాళ్ళు ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. 2-3 పేర్లు అయితే అది సాధ్యం కాదు, నాకు ఇబ్బంది అవుతుంది. అక్కడ మీరు 2-3 పేర్లు ఇస్తే మా వాళ్ళు మొదటి పేరు కూడా తీసేసే ఇబ్బంది ఉంది. మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టమే. అలా జరగడానికి వీల్లేదు. సో నేను గురువారం నాడు విజయవాడలో ఉంటాను. ఇక హైదరాబాద్లో నన్ను కలవాలనుకుంటే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నన్ను కలవడానికి ఈ అపాయింట్మెంట్స్ ఏం అవసరం లేదు. అలాగే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో మీరు ఈ సంస్థకి దగ్గరగా ఉంటే, దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థకి దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళ ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది, 2-3 చూడడానికి అవకాశం ఉండదు. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే రేపు థర్స్డే 21వ తారీఖు నేను విజయవాడలో ఉంటాను. మీరు 2-3 పేర్లు అక్కడ ఇవ్వకండి, ఒక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఆల్ ది బెస్ట్. ఓకే అండి, గురువుగారు గురువారం నాడు విజయవాడలో అందుబాటులో ఉంటానని చెప్తున్నారు కాబట్టి స్క్రీన్ మీద గురుగారు ఒక వ్యక్తిగత నెంబర్ కూడా కనిపిస్తూ ఉంది. అంటే అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం ఒక వ్యక్తికి మాత్రమే మీరు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2-3 అయితే కుదరదని ముందుగానే చెప్తున్నారు కాబట్టి ఎవరైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలనుకుంటే కనుక ఒక వ్యక్తి కనుక పేరు నమోదు చేసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా గురువుగారు యొక్క పర్యటన అప్డేట్స్ కూడా మీకు, అంటే పర్యటన వివరాలంటే మీరు కలవడానికి మాత్రమే, అంటే మీకు జూమ్లో కలుస్తూ ఉంటారు, మీతో స్వయంగా కలవలేకపోయినా మీతో మాత్రం లైవ్లో మాత్రం మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్లో అంటే బెంగళూరుకి సంబంధించి కావచ్చు, వేములవాడకి సంబంధించి కావచ్చు, విజయవాడకి సంబంధించి కావచ్చు, హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, కొన్ని నెంబర్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే గురువు గారు, మరొక కాలర్ని తీసుకుందాం. బాలరాజ్ గారు నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. బాలరాజు గారు, నమస్తే. ఓం నమ శివ, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 0602-1974. 0602-1974. నేనే స్పీడ్ అనుకుంటే నాకంటే బాగా ఫాస్ట్గా చెప్తున్నారు మీరు బాలరాజు గారు. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? బుధవారం పుట్టినట్టు తెలుసా? అన్ని బుధవారం. ఈరోజు అన్ని బుధవారం పుట్టిన వాళ్ళు వస్తున్నారు గురుగారు. తెలుసా? వెరీ నైస్. ఇది ద్వాదశి శుక్లపక్షం. తెలవదా? బుధవారం పుట్టారు. ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి. ఇది మిథున రాశి. ఇవి కూడా మిథున రాశులు కూడా ఎక్కువే ఉన్నాయి. అంతా అలాగే ఉంటుంది ఒక్కోసారి. రైట్, ఇది మీనరాశి. ఏం చేస్తున్నారండి మీరు? ఓ సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి 3 కుదరకపోతే ఏదన్నా ఒక్కటి. ఆల్ ది బెస్ట్ అండి, ఎలాంటి నియమాలు లేవు. ఓకే గురుగారు, మరొక కాలర్ని తీసుకుందాం. బాపట్ల నుంచి రాఘవేంద్రరావు. నమస్తే అండి రాఘవేంద్రరావు గారు. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. రాఘవేంద్రరావు, ఓం నమ శివ, ఎలా ఉన్నారు? నమస్తే సార్. ఓం నమ శివాయ సార్. బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ అండి? డేట్ ఆఫ్ బర్త్ 1980 మే 1980 మే 20 సార్. 5/7/7 తారీఖు. మే 20, 1980. అవును సార్. 1980. అవునండి. మంగళవారం పుట్టినట్టు తెలుసా? అవును సార్, మంగళవారం సార్. ఇది షష్ఠి శుక్లపక్షము, శుద్ధ షష్ఠి. ఇది కర్కాటక రాశి. అవును. ఇవన్నీ తెలుసు మీకు. రైట్ అండి. ఏం చేస్తున్నారు మీరు?
వ్యాపారం సార్ చిన్నదో పెద్దదో వ్యాపారం చేస్తున్నారు కదా, మనల్ని మనం తక్కువ చేసుకుంటే ఎలాగా? ఏం వ్యాపారం చేస్తున్నారు? సార్ మాది సీరియస్ షాప్ సార్ మాది. ఏంటండి? హలో, ఏమంటారు? మాది పాన్ షాప్ సార్, సీరియస్ షాప్ సార్, అది స్మోకింగ్ సీరియస్ షాప్ సార్. కూల్ డ్రింక్స్. రైట్ రైట్, బాగా Okay. చేయండి. ఓకే అండి. సరే, రైట్ అండి. ఒక 11 ముఖాల రుద్రాక్ష, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి, చాలా బాగుంటుంది. శుభం. ఓకే గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి సుబ్రహ్మణ్యం. నమస్తే అండి. నమస్కారం అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం అండి. ఓం నమ శివ. ఏమిటి సార్? నమస్కారం అండి, నేను సుబ్రహ్మణ్య రెడ్డి నా పేరు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 16th జూలై 16/7/1959. యా, మీ వాయిస్ చెప్తోంది, మీ వయసు. అందుకనే చెప్పండి సార్ అనేది, అందుకే. 5 AM. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ థర్స్డే పుట్టినట్టు తెలుసా? గురువారం. కరెక్టేనండి. మ్యాథమెటిషియన్నే కదండి, 2 2 4 అన్లెస్ అంటే నేను ఏదో తప్పు చేస్తే తప్ప. కరెక్టేనండి. ఇది ద్వాదశి, శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి, ధనుస్ రాశి. సార్ ఇది మిడ్ నైట్ పుడితే ఇది మకర రాశి అవుతుందండి. నేను 5 గంటలకండి, ఎర్లీ మార్నింగ్ 5. రైట్ సార్. ఎంతమంది పిల్లలండి? ఒక పాప. మీరేం చేస్తున్నారు? నేను చార్టెడ్ అకౌంటెంట్ సార్. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ కి రావాలనుకుంటున్నాను. చార్టెడ్ అకౌంటెన్సీకి రిటైర్మెంట్ ఏముంటుంది? అది మీ సొంతమే కదా. రైట్. అదే రైట్ అండి. రియల్ ఎస్టేట్లోకి వచ్చారా? ఏంటండి? రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నారా? చేస్తున్నానండి. అంటే ఏమిటి, భూములు కొని అమ్ముతారా లేకపోతే కడతారా? భూములు అమ్ముతారు. మంచి వ్యాపారం చేయండి సార్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. త్రయోదశి, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే అప్పుడు 12 ముఖాలు వేయండి, సూర్యస్వరూపం. ఏదైనా ఒక్కటి చాలండి. చిన్న రుద్రాక్షలు 54, అవి వాటిలో కింద మేరుగా ఇది వేయండి. అది శరీరానికి తాకే విధంగా వేయండి. వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారు, చాలా మంది తల్లిదండ్రులు చదువు విషయంలో పిల్లల్ని ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చదువు 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 ఇదే ఒక క్వశ్చన్. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చదివిది అన్నది వేరు, బాగా బలవంతం చేసి చదివించింది అన్నది వేరు. ఆ పిల్లలు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకుంటుంది? పొద్దున్నుంచి రాత్రి దాకా జైల్లో పెట్టినట్టు పెట్టి, ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత అది ఏమి లేదు. అపార్ట్మెంట్లో వాళ్ళని పెట్టడం, పొద్దున్నుంచి రాత్రి దాకా చదివించడం, మళ్ళీ తెల్లవారుజాము 4 గంటలకు లేపడం. ఎందుకు వస్తుంది? చదువు వాళ్ళు ఇష్టపడి చదివేటట్టు ఉండాలి. మెదడుకి, శరీరానికి వాళ్ళకి ఎక్సర్సైజ్ కావాలి, అలా ఉండాలి. ఇలా చదివిస్తే చదువులు రావు. నాలెడ్జ్ గెయిన్ చేసే ఎడ్యుకేషన్ ఉండాలి తప్ప ఊరికే బట్టే ఎడ్యుకేషన్ వల్ల ఎలా, వీళ్ళు మార్కుల కోసమే ఇవన్నీ చేస్తుంటారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎలాంటి చదువు కావాలి అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా గొప్పది. మన ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేదో ఇప్పుడు కూడా అదే ఉంది. చాలా గొప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ అంది. ఇప్పుడు 1891లో శాంతినికేతన్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్థాపించారు. ఆయన దాంట్లో స్కూల్లో ఎవరు పిల్లల్ని జాయిన్ చేసేవారు కాదు. ఎందుకు జాయిన్ చేసేవారు కాదంటే అక్కడ ఎగ్జామ్స్ కానీ చదువు సంజయ్ ఏమి ఉండవు. ఆ చదువుకున్నప్పుడు చదువుకుంటారు, ఆడుకున్నప్పుడు ఆడుకుంటారు, వాళ్ళు ఇష్టమైతే చదువుతారు, లేదా మానేస్తారు. ఇలా ఉండేది. ఎవడు జాయిన్ చేస్తాడు? ఏ తల్లిదండ్రులు జాయిన్ చేసేవారు కాదు. అప్పుడు మనకి మిషనరీ స్కూల్స్ లేవు. మిషనరీ స్కూల్స్ వచ్చిన తర్వాత కొంచెం సీట్లు అవి దొరకడం ఈజీ అయ్యాయి. ఆ రోజుల్లో సీట్లు దొరకడం కష్టమయ్యేది. ఎందులోని సీటు దొరకకపోతే శాంతినికేతన్లో పడేసేవారు తీసుకెళ్ళి. ఒక ప్లేటర్ గారు వాళ్ళ అబ్బాయిని ఎక్కడ సీటు దొరకకపోతే అందులో తీసుకెళ్ళి వేసాడు. వేసిన తర్వాత స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత 3 నెలలు అయిన తర్వాత కొడుకు ఏం చేస్తున్నాడు చూడడానికి వచ్చాడు, ఎలా చదువుతున్నాడు. పిల్లలందరూ చెట్టు ఎక్కి కూర్చున్నారు, చెట్ల మీద ఆడుకుంటున్నారు, కోతికొమ్మ చాట్ల చెట్ల మీద ఆడుతున్నారు. 2-3 పిల్లలు కింద ఉన్నారు, అందరూ చెట్ల మీదే ఉన్నారు. ఈ అడ్వకేట్ బాగా కోపం వచ్చింది. బాగా కోపం వచ్చి పక్కన రవీంద్రనాథ్ ఠాగూర్ కుర్చీలో కూర్చున్నారు.
ఈ పిల్లల్ని చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది అన్నాడు. ఆ చెట్ల మీద ఎక్కే పిల్లల్ని చూసి, ఏంటంటే చదువు చందులు మానేసి ఈ చెట్లు పొట్టలు ఎక్కడ పెట్టి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నారంటే, నాకు ఈ పిల్లల్ని చూస్తే చాలా బాధ వేస్తుంది, కింద 2-3 పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఏమొచ్చింది, ఈ వయసులో వీళ్ళు చెట్లు ఎక్కకపోతే ఏ వయసులో ఎక్కుతారు, నేను ఎక్కలేను కదా, చిటారు కొమ్మలు వీళ్ళని పిలవట్లేదా, ఆ ఫ్రూట్స్ అట్రాక్ట్ చేయట్లేదా, ఇప్పుడు ఎక్కకపోతే ఇంకెప్పుడు ఎక్కుతారు, వాళ్ళని చూస్తే నాకు బాధ వేస్తుంది అన్నాడు. కట్ చేస్తే భారతదేశం మొత్తం మీద సీఈఓలుగా చెప్పబడే సిఎండీలుగా చెప్పబడే 99 కంపెనీలకి ఇప్పుడు ఎవరైతే భారతీయులు హెడ్లుగా ఉన్నారో వీళ్ళందరూ వీధి బడిలో చదువుకున్న వాళ్ళు, ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేదు, ఇంక్లూడింగ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంతో సహా. సో మనకి కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, పిల్లలు ఆడుతూ పాడుతూ చదివితేనే వాళ్ళ బ్రెయిన్కి అది ఎక్కుతుంది, లేకపోతే ఇలాగే ఉంటుంది, బట్టి పట్టేటట్టే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ గెయిన్ చేసేదిగా ఉండాలి తప్ప, నాలెడ్జ్ గెయిన్ చేసేదిగా ఉండాలి తప్ప ఈ బట్టి పట్టే వ్యవహారం ఉండకూడదు. అలాంటి ఎడ్యుకేషన్ కావాలి. పిల్లల్ని ఫ్రీగా వదిలేసేయండి, మీ వెనక మేము ఉన్నాము అని మెసేజ్ ఇవ్వండి, పిల్లలు అద్భుతం చేసి చూపిస్తారు. అంతేగాని 24 గంటలు వాళ్ళని టార్గెట్ చేసి నీకు చదువు రాదు, వాడిని చూడు, నీకంటే చెల్లి బాగా చదువుతుంది, ఇలా అంటే వాళ్ళ చదువు సంక్రాంతి పైకి ఎక్కినట్టు, కొండెక్కినట్టు. అలా చేయకండి. ఓకే గురుగారు, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. ఓం నమః శివాయ. ఓకేనండి, గురువుగారితో మాట్లాడాలనుకున్నారు. గురువుగారి యొక్క నెంబర్స్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఆ నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చును. ఇది నాటి రుద్రాక్ష సందేశం కార్యక్రమం. నమస్తే.